రికార్డింగ్ నెంబర్ 149 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఇంకను దేవుని మాయచే మోహితుడై బిడ్డలను, భార్యను, పశువులను, ధనమును, గృహములను రక్షించుకొనుటకై త్రిప్పలు పడుచు ఇట్లు చేయవలెను, ఇట్లు చేసిన లాభము కలుగును అని తన కార్యక్రమములను గూర్చి ప్రణాళికలు పన్నుచుండును. ప్రతిదినము మేల్కొన్న కాలమంతయు ఇట్లే శ్రమతో దహింపబడుచుండును. ఇది అంతయు సుఖము కొరకే గదా, ఎంత అవివేకము! మోహము చెందిన హృదయము కలవాడై సుఖమును కోరి అనేక పాపకార్యములు చేయుచుండును. స్త్రీలతో రహస్యార్థములనిచ్చు సంభాషణములను చేయుచు అది సుఖమనుకొని పొంగిపోవును. ఇట్లే బిడ్డలను బుజ్జగించుచు వారితో పాటు ముద్దు మాటలు మాట్లాడుచు పరవశుడగుచుండును. భార్యకు బిడ్డలకు సంతోషము కలిగించుటకై పాపకార్యములు చేయుట అనగా దొంగతనము, అన్నదమ్ముల అప్పచెల్లెండ్ర ఆస్తికై న్యాయస్థానములకు పోవుట, లంచములు పట్టుట మొదలగు పనులు చేయును. ఇంద్రియ పరవశుడై కపట ధర్మమున ప్రవర్తించుచు దుఃఖపడుచుండును. ఆ దుఃఖములోనే సుఖము రాబోవుచున్నదని తలచి అభిమానపడుచుండును. ఆ నెల జీతము పండుగలు వచ్చుటచే కుటుంబమునకు సరిపోదని తెలిసిన వాడొకడు దానిని సరిపోవునట్లు చేయుటకై గుర్రపు పందెములకు పోవును. అతడు కొంత ధనము నష్టము కాగా రెండవ పందెమున తిన్నగా కాయుటకై మరింత ఆలోచించును. ఏ గుర్రము గెలుచునో జ్యోతిష్కుని యొద్దకు పోయి తెలుసుకొన గోరి దానికి కొంత దక్షిణ ఇచ్చును. ఈ తిప్పలన్నీయు పండుగ చేసుకొను ప్రయత్నమే. ఫలితము త్రిప్పలు నిజమగుట, పండుగ లేకపోవుట. ఒక్కొక్కడు తాను సంపాదించిన డబ్బు చే అధికారము వహించి దుర్మార్గుడై ఇతరులను హింసించుచుండును. తన వారిని ప్రయత్నము చేత పోషించుచుండును. సంపాదించిన దానిని తన వారికి కట్టబెట్టి మిగిలిన దానినే తాను అనుభవించును. దానితో తన జీవితము గడువకుండును. దానికై మరల పాపకార్యములు చేయును. ఒకడు దొంగ వ్యాపారము చేసి లక్షలార్జించి తన ఏకైక పుత్రునికి వాణిజ్యం అప్పజెప్పి ఆస్తిపై అధికారం ఇచ్చును. కుమారుడు భార్య మాటకు లొంగి తండ్రిని వెడలగొట్టును. తండ్రి దరిద్రుడై పొట్ట పోసికొనుటకై మరల ప్రజలను మోసము చేయును. పట్టుబడి అవమానముల పాలగును. సత్తువ గల వయస్సున కామాది వ్యామోహములతో తన వారిని సంతోషింప చేయుటకై ఇతరులను మోసగించి ఒక్కొక్కడు విశేష ధనమార్జించి దుర్వ్యయము చేయును. వయస్సు మళ్ళినప్పుడు స్థితి చెడును. మరల కుటుంబ పోషణకై ప్రయత్నింపగా దేహమును సత్తువ చాలక బాధపడును. అప్పుడు దుర్బుద్ధి అయి ప్రజలను మోసము చేయ ప్రయత్నించుచు ఏమియూ చేయలేని వాడై వ్యర్థముగా తిరుగుచుండును. దీనుడై దిగులుపడును. వాని భార్యయు బిడ్డలును వీడు అసమర్థుడు, కుటుంబమునే పోషింపలేనివాడు అని నీచముగా పలుకుదురు. పొలము దున్నువాడు ముసలి ఎద్దును నాగలికి కట్టి పొడుచుచు అది నడవలేనిచో అసహించుకొనున్నట్లు భార్యాబిడ్డలు తన ఎడల క్రూరముగా ప్రవర్తింతురు. అప్పుడతడు ఏ దిక్కునను సుఖము లేక తనచే పోషింపబడిన వారు తన్ను పోషించుచుండగా బతుకు దుర్భరమగును. దానికి తోడు ముసలితనము మరికొన్ని బాధలు కలిగించును. మొగము కళ తప్పి వికృతాకారము వచ్చును. కుటుంబములోని వారు సమీపించుటకు భయపడుదురు. అతడిట్లు చావును సమీపించుచుండును. అవమానములు తప్పించుకొనుటకు ఇల్లు వదిలిపోవునంతటి సత్తువలేక వారు పెట్టిన అన్నమును కుక్క వలె తినుచుండును. దేహమున వణకు పుట్టును. రోగములు ఒక్కొక్కటే పైబడి పీడింపగా ఆకలి చచ్చిపోవుచుండును. అన్నహితవు తగ్గును. తిండి పడిపోవును. తినదలచిన కొంచెము కూడా వాతవ్యాధిచే ఎక్కిళ్ళు పుట్టి వెనుకకు వచ్చును. కఫము కమ్మి గురక పుట్టును. గ్రుడ్లు మీదికి పోవును. బంధువులు వానిని పరుండబెట్టి చుట్టూను చేరి పలకరించుచుండగా బదులు పలుకలేక మిన్నకుండును. ఇంతలో యమభటులు త్రాళ్లచే బిగింతురు. తెలివి తప్పును. తప్పుచున్న క్షణమున భార్యాబిడ్డలు వారి గతి ఏమో అను చింత మనస్సున నిలిచి ఉండును. ఇంతలో మృత్యు ఘడియలు వచ్చును. అతి భయంకరాకారులు బెదిరించు కన్నులు కలవారగు యమదూతలు ఇద్దరు తన ముందు నిలబడుదురు. వారిని చూచి హడలుకొని మలమూత్రములు విడుచును. యమదూతలు త్రాళ్లతో గొంతు బిగించి లాగుదురు. అతడు శరీరమును విడిచి వచ్చును. యాతనా శరీరము ధరించి బలవంతముగా ఈడ్చుకొని పోబడును. చాలా దూరము నడచును. రాజభటులు దండము విధించు తావునకు అపరాధిని కొనిపోయినట్లు
ఈడ్చుకొని పోవుదురు. రాజభటులు దండము విధించు తావునకు అపరాధిని కొనిపోయినట్లు ఈడ్చుకొని పోవుదురు. దీర్ఘమైన మూర్ఛను పొందును. దారిలో కుక్కలు మొదలగునవి పీకికొని తినిచుండును. యమకింకరులు నడుమ భయంకరముగా గర్జించుచు బెదరించుచుందురు. మనస్సు కలగిపోవుచుండును. దేహము మొత్తము కంపించును. క్రిందటి జన్మలో చేసిన పాప కర్మములు తన మనస్సు ముందు వరుసగా మెదలును. అపరిమితమైన ఆకలి దప్పిక పీడించును. పెనుగాలులు సుడులై చెలరేగును. వేసవి మండుటెండలు కాయుచున్న ఇసుక ఎడారిలో నడచి వెళ్ళుచుండును. దేహము మండిపోవుచుండును. వీపుపై యమదూతల కొరడా దెబ్బలు పడుచుండును. దారిలో అక్కడక్కడ మోర్చిల్లుచు మరల లేచి నడుచుచుండును. నిలువ నీడలేక ఆ స్థితిలో మునిగి లేచుచు నడచును. తాను చేసిన పాపముల వలన కన్నులు చీకట్లు క్రమ్మును. అట్టి ప్రయాణమున 99,000 యోజనముల దూరమున గల యమనగరమునకు వానిని యమభటులు కొనిపోవుదురు. ఈ మొత్తము ప్రయాణమునకు మహాపాపములు చేసిన వానికి 3 ముహూర్తములు పట్టును. సామాన్య దోషములు గలవానికి 2 ముహూర్తముల కాలము పట్టును. అంతకాలము యాతన పడును. యమలోకమున గట్టిగా పట్టుకొని కొరవులు అంటింతురు. సన్నని చాకులపై నిలబెట్టెదరు. మంటలలోనికి నెట్టెదరు. దేహము నలిగిపోవునట్లుగా త్రొక్కి నేలకు రాయుదురు. మదించి పాపము చేసిన వానిని ఇట్లు బాధింతురు. మరియు వారు చేసిన పాపములను బట్టి కొందరిని కాగుచున్న నూనెలో ముంచుదురు. భయంకరమైన గదలతో గ్రుద్దుదురు. కత్తులతో నరుకుదురు. పొట్టలో పొడిచి పేగులు త్రోడుదురు. పరుండబెట్టి మీద నుండి ఏనుగులను తోలెదరు. పాములను తెచ్చి భయంకరముగా కరిపింతురు. పెద్ద గుండ్లు మీదకి నెట్టుదురు. వాని దేహము కోసి ఆ కండలను వాని చేతనే తినిపింతురు. కుటుంబ పోషణమునకు పొట్ట నింపుకొనుటకు అధర్మము చేసి జీవులకు ద్రోహము చేసి ఇతరుల కొంపలు తీసిన వారు ఈ విధముగా నరకమున త్రోయబడుదురు. తనకున్న ధనమును ఆస్తిపాస్తులను కోల్పోయి ఆపద వచ్చి మొత్తుకొనుచున్న వాని వల్ల యమలోకమున బాధలలో ఉడికిపోవును. ఆ లోకమున చీకటిలో నడిపించుట, కన్నులు గట్టి నడిపించుట కూడా ఉండును. క్రిమి కీటకాదులను దేహమున ఎక్కించుట కూడా ఉండును. ఇట్టి బాధలు అనుభవించుట వలన చేసిన పాపములు క్షీణించి క్షాళనము చేయబడి మరల పువ్వు వలె బయటికి వచ్చును. ఇందు వర్ణింపబడిన నరక యాతనలు పురాణములందు పెక్కు తావులలో కనిపించును. ఇట్టి నరకాది లోకములు నిజముగా లేవనియు పామరులను భయపెట్టి పాపము చేయకుండా హద్దులలో ఉంచుటకై ఇట్లు వర్ణించిననియు కొందరు హేతువాదులైన భౌతికవాదులు నమ్ముచున్నారు. పామరులను భయపెట్టుటకే అయినచో పాపములు చేయు పండితులను, ధనికులను, అధికారులను ఎట్లు భయపెట్టవచ్చును? అధికారము, బలము, పలుకుబడి, ఆస్తిని ఆధారముగా చేసుకొని అమాయక ప్రజలను దోచుకొని తినువారికి ఈ భయపెట్టుటలు పనిచేయవు కదా. ఈ మాత్రము తెలియని అమాయకులు కాదు ఈ గ్రంథము రచించిన వారు. ఈ కథలలో సత్యము లేదని నమ్మువారు పిరికివారు. ఏనాడైనా తామీ నరకమున చిక్కుకొందుమేమో అను పిరికి కండ తమ గుండెలలో పీడించుచుండగా నరకము లేదని హుంకరింతురు. జ్యోతిషమును నిందించి పత్రికలలో పరిహసించువారు దొంగతనముగా జాతకములు చూపించుకొని భవిష్యత్తు తెలుసుకొనుటకు ప్రాకులాడుచుండుట లేదా? నరకములను నమ్మము అని చెప్పుట కూడా ఇట్లే. ఈ వర్ణింపబడిన నరక బాధలన్నీయూ సత్యములే అనుట శిలాశాసనము అయినచో ఇట్లున్నవని మనకెట్లు తెలియను? ఈ గ్రంథకర్తలకెట్లు తెలిసినవి అన్నవే ప్రశ్నలు. ప్రత్యేక దృష్టి ఉన్నచో తెలియను. సామాన్యుని కంటికి కనిపించని రోగాదులు రోగిని చూడగానే వైద్యునికి గోచరించుచున్నవి కదా. అట్లే దుష్కర్మల ఫలితములైన నరకాదులును. ఒకరినొకరు మోసము చేసి కొనుట భయము వలననే కదా. పొట్ట గడవదేమో, కుటుంబమును పోషింపలేనేమో అను భయము వలన పాపబుద్ధి పుట్టును. దానితో మానవుల పరస్పర సంబంధములు చెడును. బాధలు జీవులను ముంచెత్తును. కొందరిని తన వారు అనుకొని అభిమానపడుట భ్రాంతి. బిడ్డలు తనకు పుట్టినవారు గనుక తన మాట వినవలెనని తాను పెండ్లి చేసుకొనుట వలన భార్యపై తనకు అధికారం ఉన్నదని తలచుట మరి ఒక భ్రాంతి. ఇద్దరి మధ్య సంబంధములు పరస్పర ప్రవర్తనమునందలి నిర్భీతి వలన బలీయమగును. ఒకరినొకరు సందేహించుట వలన, భయపడుట వలన చెడ్డ సంబంధములు ఏర్పడును. అపకారము చేసుకొనుచుందురు కనుక
సంబంధములకు మనం అనుకున్న చుట్టరికములకు సంబంధము లేదు. ఇది తెలియక మమకారపడుట వలన మిగిలిన వారికి అపకారము చేయుదుము. మనలను ఆశ్రయించిన వారిని పోషించున్నది మనమే అనుకునుట వలన భయము పుట్టును. దానితో లోకులను మోసగించుట జరుగును. వారితో విరోధములేర్పడును. పనులు అక్రమముగా చేయుదురు. దానితో జీవనోపాధి చెడును. మమకారము చేత కొందరికి ఆస్తిపాస్తులను కట్టబెట్టుట వలన వారు ద్రోహము చేయుదురు. ఇందలి ప్రతి ప్రవర్తనమునకును దుష్పరిణామం ఉన్నది. దానిని అనుభవించుటయే నరకము. వయస్సున శరీరము చురుకుగా అన్ని పనులను చేయుచుండును. ముసలితనము వచ్చు కొలదిని మన సామర్థ్యము తగ్గునని ఊహింపలేని వారు చాలా మంది కలరు. వారు ముసలివారగుసరికి స్థితిగతులు చెడిపోవును. ఇంకను వయస్సున ఆహార విహారములయందు క్రమము పాటింపని వారికి వ్యాధులు కలుగును. ఇట్టి కర్మ ఫలితములను సక్రమముగా పర్యవేక్షణము చేయగలిగినచో నరకము యొక్క సత్యత్వము తెలియును. రుణబాధ, అవమానము, అసమర్థత, వ్యాధి, ముసలితనము మొదలగు వాని నిజస్వరూపమే నరకము. ఆహార విహార దోషముల వలన శరీరమున పుట్టునట్టి వ్యాధులు వివిధ బాధలు కలిగించును. నొప్పి, మంట, పోటు మొదలగునవి దుర్భరముగా ఉన్నప్పుడు జీవునకు కలుగు అనుభూతియే యమదూతలు పెట్టు బాధలు. క్యాన్సరు, గ్యాంగ్రీను మొదలగు వ్యాధుల వలన కలుగు బాధలు కాగుచున్న నూనెలో యమదూతలు ముంచిన కన్నా తక్కువగా ఉండవు. చాకులపై నిలబెట్టుట కన్నా పోట్లు, మంటలు, చురుకులు తక్కువ బాధలు కావు. కొరవులంటించుట కన్నా వ్రణముల, బొబ్బల, మేహ వ్రణముల బాధలు తక్కువ కాదు. కత్తులతో కండలు కోయుట అనగా శస్త్రచికిత్సలు ఆవశ్యకమగుట, వైద్యము పేర కాల్చుట, గుచ్చుట, పొడుచుట, దేహభాగములు కోయుట, వాని పరిణామముల వలన జీవితాంతము వరకు కలుగు బాధలు, పాములచే కరిపించుట, క్రిమికీటకాదులను ఎక్కించుట అనగా దేహ భాగములలో పురుగులు చేరుట, పుండులలో పురుగులు పెరుగుట, అవి మన మాంసమును తినుట మున్నగునవి. యమదూతలు మన ఆకలి దప్పులను తీర్చకుండా మండుచున్న ఇసుకలో నడిపించుట అనగా ఆహార దోషము వలన, మద్యపానాదుల వలన కలిగిన జీర్ణకోశ బాధలు, పైత్యపు మంట, వెర్రి ఆకలి, దుర్దాహము, దేహము మండిపోవుట మొదలగునవి. మరియు దారిద్ర్య స్థితిలో ఎవడైనా 10 రూపాయలు ఇచ్చునేమో అను ఆశతో ఎండను లెక్క చేయక కాలికి చెప్పులేక దూర ప్రదేశములకు నడిచిపోవుచుండుట ఊహింపవలెను. ఇచ్చట పరిస్థితులే యమదూతలు. ప్రయాణమున యమదూతలు తిట్టి భయపెట్టుదురు అనగా తప్పు చేసిన వానిపై అధికారులు, పోలీసులు, న్యాయస్థాన శాఖవారు, మనకు అప్పిచ్చిన వారు, అద్దెకున్న ఇంటి యజమానులు మున్నగు అంశములను ఊహింపవలెను. వీనికి ఉపమానప్రాయములైన కవి సమయములే యమలోకమందలి విశేషములు. తాను చనిపోవు ముందు బంధువులు చుట్టూ చేరుట, వారు తన్ను చూచుట, తను వారిని చూచుట, సంభాషించు ప్రయత్నములు నిష్ఫలములగుట వాస్తవములే కాని ఉపమానములు కావు. ముసలితనమున వ్యాధుల వలన ఆకలి చచ్చుట, ఆశపడి రుచి కోసము తినబోయినచో ఎక్కిళ్ళు వచ్చుట, వాంతులు పుట్టుట ప్రత్యక్ష నరకములే గాని ఉపమానములు కావు. దుష్ప్రవర్తన చేసిన వాని మరణము వ్యాధుల వలన భయంకరముగా ఉండును. సక్రమమైన జీవితము, ఆహారాది నియమములు, ప్రశాంతమైన మనస్సు, తగుమాత్రము వ్యాయామము, నిద్ర, విశ్రాంతి, శరీరమునకు పని కల్పించుకొనుచుండుట మున్నగు లక్షణములతో జీవించువారు ఏ బాధలు లేక పని చేయుచునే సున్నితముగా క్షణములలో దేహమును విడుతురు. అట్లు కాక దుష్ప్రవర్తనము కలవారికి వాతము వలన వణుకు, పక్షవాతము వలన తాను జీవించి ఉండగానే దేహభాగములు చనిపోవుట, పిత్తము వలన మంటలు, ఆకలి దప్పులు, నొప్పులు, పోట్లు, తిమ్మెరలు, కఫము వలన ఉక్కిరి బిక్కిరి మున్నగునవి క్రమముగా ముంచుకొని వచ్చి మృత్యు సమయమునకు చాలా కాలము ముందు నుండి బంధించును. అట్టి బాధలను చిట్ట చివరి క్షణములలో అనుభవించుటయే యమదూతలు వచ్చి కట్టుట, కొట్టుట, లాగుట మున్నగునవి. రికార్డింగ్ నెంబర్ 149 అయిపోయింది.